భక్తులారా, మన ఇళ్లలో సిరి సంపదలు ఎందుకు నిలబడడం లేదని ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని బాధపడ్డారా? రాత్రింబవళ్లు చెమటోడ్చి కష్టపడుతున్నా మన చేతిలో చిల్లిగవ్వ ఎందుకు మిగలడం లేదని ఆలోచించారా? దానికి కారణం ఇతరులు చేసిన తప్పులు కాదు, మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే. ఈ పొరపాట్ల వల్ల మన ఇంట్లోని అదృష్టం లక్ష్మీదేవి రూపంలో ఇల్లు దాటి శాశ్వతంగా వెళ్లిపోతుంది. ఈ కష్టాల నుండి బయటపడాలంటే అసలు ఏ సమయంలో ఏ వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదో తెలుసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. పచ్చని పొలాలు, పక్షుల కెలకెలరావాలు, ఆప్యాయతతో పలకరించే స్వచ్ఛమైన మనుషులు. పల్లెటూరు అంటేనే ఒక అందమైన ప్రపంచం. అలాంటి ఒక పల్లెటూరిలో రామయ్య మరియు సీతమ్మ దంపతులు ఉండేవారు. వారు ఎంతో కష్టపడి నిజాయితీగా బతికేవారు. ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచింది మొదలు రాత్రి చీకటి పడే వరకు పొలంలో కష్టపడేవారు. కాని వారి ఇంట ఎప్పుడూ ఏదో ఒక లోటే. తెచ్చిన డబ్బులు ఏవీ ఇంట్లో నిలబడేవి కావు, గాలికి కొట్టుకుపోయినట్లు ఖర్చయిపోయేవి. రామయ్య భార్య సీతమ్మ కల్మషం లేని స్వచ్ఛమైన మనసున్న ఇల్లాలు. ఎవరైనా ఇంటికి వచ్చి సాయం అడిగితే లేదనకుండా ఆనందంగా ఇచ్చేది. పొరుగంటివారు ఏది అడిగినా ఎంతో ఆప్యాయంగా పంచుకునేది. కాని ఆ మితిమీరిన దానగుణమే వారి పాలిట భయంకరమైన శాపంగా మారుతుందని ఆమెకు తెలియదు. పుణ్యం వస్తుందనుకుంటే పాపం ఎదురైందని ఆమె లోలోపల కుమిలిపోయేది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తమ జీవితం నాశనం అయ్యాక తెలుసుకుని ఏం లాభమని ఎంతో ఆవేదన చెందేది. మన పెద్దలు ఒక మాట అనుభవంతో చెబుతారు, దానం చేయడం ఎంతో మంచిదే కాని దేన్ని దానం చేయాలో దేన్ని చేయకూడదో తెలుసుకోవాలి. అలాగే ఏ సమయంలో చేయాలో కూడా మన శాస్త్రాలలో ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. పూర్వకాలంలో భృగు మహర్షి తన ప్రియ శిష్యులకు ఇలాంటి ఒక నియమాన్నే బోధించాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత పాలు, పెరుగు, ఉప్పు, కుట్టుకునే సూదిలాంటివి ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లోని అష్టలక్ష్ములను మనమే స్వయంగా వాళ్ల ఇంటికి సాగనంపినట్లే. కాని అమాయకురాలైన సీతమ్మకు ఈ ప్రాచీన నియమాలు ఏవీ తెలియవు. చీకటి పడిన తర్వాత ఎవరైనా వచ్చి పాలు అడిగితే వాళ్లకు పసిపిల్లలు ఉన్నారేమో అని వెంటనే ఇచ్చేసేది. ఇంకొకరు వచ్చి కూరలో ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు ఇవ్వవా అని అడిగితే కాదనకుండా లోపలికి వెళ్లి తెచ్చి ఇచ్చేది. ఇలా ప్రతిరోజూ పగలు రాత్రి తేడా లేకుండా ఏదో ఒక వస్తువు ఇస్తూనే ఉండేది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఆగ్రహం తెప్పిస్తుందని ఆమె ఏనాడు గ్రహించలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య ఇంట్లో కష్టాలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు వాళ్లకు ఉన్న కొద్దిపాటి పెలం కూడా అప్పుల వాళ్లకి కట్టలేక వడ్డీల కింద చేజారిపోయింది. ఇంట్లో కనీసం పూట గడవని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. వండుకుందామంటే ఇంట్లో పెడికెడు బియ్యం గింజలు కూడా లేని దయనీయ స్థితి. ఎందుకిలా జరుగుతుందో అసలు అర్థం కాక రామయ్య మరియు సీతమ్మ రాత్రంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చేవారు. గుడికి వెళ్లి దేవుడి ముందు నిలబడి, దేవుడా మా కష్టాలు తీర్చు అని వేడుకునేవారు. ఆ పరిస్థితులలో ఒకరోజు ఊరిలోకి ఒక వృద్ధురాలు ఎక్కడి నుండో అనుకోకుండా వచ్చింది. ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతమైన తేజస్సు, కళ్లలో ఏదో తెలియని దైవత్వం ఉట్టిపడుతోంది. ఆమె నడకలో ఎంతో గాంభీర్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వృద్ధురాలు వీధుల గుండా మెల్లగా నడుచుకుంటూ సీతమ్మ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అమ్మా, నాకు ఎంతో దాహం వేస్తోంది, కొంచెం చల్లని నీళ్లు ఇవ్వమ్మా అని ఆప్యాయంగా అడిగింది. సీతమ్మ తన కష్టాలను పక్కన పెట్టి ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఆమెకు ఇచ్చింది. ఆ వృద్ధురాలు చల్లని నీళ్లు తాగా.
ఆయాసం తీర్చుకుని సీతమ్మ ముఖం వంక చూసింది. నీ ఇల్లు ఎంతో కళకళలాడాలి తల్లి, కాని ఇల్లంతా ఆవహించిన ఈ దరిద్రం ఏంటమ్మా? నీ ముఖంలో ఈ కష్టాల రేఖలు ఏంటి అని అడిగింది. ఆ మాట వినగానే సీతమ్మ కళ్లలో కన్నీళ్లు ఒక్కసారిగా ఉప్పెనలా సుడులు తిరిగాయి. తన కష్టాలన్నీ ఆ వృద్ధురాలితో చెప్పుకుని గుండె పగిలేలా ఏడ్చింది. మేము ఎవరికీ ఏ హాని చేయలేదే, మరి మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ వృద్ధురాలు సీతమ్మ దగ్గరికి వచ్చి తల నిమరి ఒక మాట చెప్పింది. అమ్మా, మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాలను పూర్తిగా నాశనం చేసి అగాధంలోకి నెట్టేస్తాయి. నువ్వు నీ చేతులారా నీ ఇంటి లక్ష్మిని ఇతరులకు పంచుతున్నావు. అది తెలియక నువ్వు ఆ దేవుడిని రోజూ నిందిస్తున్నావు అని ఎంతో మృదువుగా అంది. ఆ మాటలు విన్న సీతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నోటమాట రాక అలానే చూస్తూ ఉండిపోయింది. అసలు తను ఏం తప్పు చేస్తుందో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. నేను నా ఇంటి లక్ష్మిని పంచుతున్నానా? అదేంటి అవ్వా, నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేదే, అసలు మాకే తినడానికి తిండి లేదు అని సీతమ్మ అమాయకంగా అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు, నువ్వు రోజూ సాయంత్రం చీకటి పడ్డాక నీ పెరుగంటి వాళ్లకి ఏమి ఇస్తున్నావో ఒకసారి గుర్తు చేసుకో అని నవ్వింది. సీతమ్మకు ఒక్కసారిగా గతమంతా మసకమసకగా గుర్తొచ్చింది. తను రోజూ రాత్రి పూట ఇస్తున్న పాలు, పెరుగు, ఉప్పు అన్నీ కళ్ల ముందు మెదిలాయి. అవ్వా, అవి చిన్న వస్తువులే కదా, వాటి వల్ల నిజంగా అంత నష్టం వస్తుందా అని భయంగా అడిగింది. అప్పుడు ఆ వృద్ధురాలు సీతమ్మకు శాస్త్రాలలోని రహస్యాలను వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. జాగ్రత్తగా వినమ్మా తల్లి, సూర్యుడు అస్తమించే సమయం ఎంతో పవిత్రమైనది. ఆ సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో మనం తలుపులు తెరిచి దీపం పెట్టి అమ్మవారిని సాదరంగా లోపలికి ఆహ్వానించాలి. అలాంటి పుణ్య సమయంలో మన ఇంటి వస్తువులు బయటికి పంపకూడదు. అలా చేస్తే మన ఇంటికి వచ్చిన లక్ష్మిని మనమే స్వయంగా తిరిగ పంపేసినట్లే అని అవ్వ ఎంతో మృదువుగా అంది. ముఖ్యంగా తెల్లగా ఉండే పాలు మరియు పెరుగు, ఇవి ఆకాశంలోని చంద్రుడు మరియు శుక్రుడికి సంబంధించినవి. శుక్రుడు మనకు సకల ఐశ్వర్యాన్ని మరియు సంతోషాన్ని ఇస్తాడు. రాత్రిపూట పాలు అప్పుగా ఇస్తే మన ఇంట్లోని ప్రశాంతతను పూర్తిగా వదిలేసుకున్నట్లే. నీ ఇంట్లో కష్టపడిన డబ్బు అస్సలు నిలబడకపోవడానికి ఇది మొదటి ప్రధాన కారణం తల్లి అని ఎంతో నిదానంగా చెప్పింది. అలాగే పెరుగు ఇవ్వడం వల్ల కూడా దరిద్రం వస్తుంది. పెరుగు ఇవ్వడం అంటే నీ ఇంట్లోని అదృష్టాన్ని పక్కవాళ్ల చేతికి ఇవ్వడమే. ఈ చిన్న విషయం తెలియక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. పాపం, నువ్వు ఏమీ తెలియని అమాయకంగా నీ చేతులారా నీ అదృష్టాన్ని పంచుతున్నావు. అందుకే మీ కుటుంబం ఇలా అప్పుల పాలై ప్రతిరోజూ అల్లాడిపోతోంది అని జాలిగా సీతమ్మ వైపు చూస్తూ అంది. సీతమ్మకు ఆ వృద్ధురాలు చెప్పే ప్రతి మాట గుండెల్లో పదునైన బాకులా గుచ్చుకుంటోంది. పక్కింటి వాళ్లు రాత్రిపూట ఎప్పుడూ పెరుగు అడిగేవారు. నేను ఏమీ ఆలోచించకుండా గిన్నె నిండా పోసి ఇచ్చేదాన్ని. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశానో దేవుడా అంటూ తన తల పట్టుకుని సీతమ్మ నేలమీద కూలబడి బోరున విలపించింది. ఆ తర్వాత అవ్వ ఉప్పు గురించి కూడా వివరంగా చెప్పింది. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది తల్లి, మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మథనంలో ఆ సముద్రం నుండే పుట్టింది. అందుకే ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అలాంటి ఉప్పును చీకటి పడ్డాక ఎవరికీ ఉచితంగా కాని అప్పుగా కాని అస్సలు ఇవ్వకూడదు అని గట్టిగా హెచ్చరించింది. రాత్రి వేర ఉప్పు ఇవ్వడమంటే మన ఇంటి లక్ష్మిని చేతులు పట్టి గడప దాటించడమే. ఉప్పు ఏముందిలే, తక్కువే కదా అని తేలికగా ఇస్తే మన జీవితంలో మోయలేనన్ని కష్టాలు ఎక్కువగా వస్తాయి. సీతమ్మకు తనకు తెలియకుండా ఇన్నాళ్లు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా కళ్ల ముందు భయానకమైన సినిమా లాగా తిరుగుతున్నాయి. ఆమె కన్నీళ్లు ఆపడం అక్కడ ఎవరి తరం కావడం లేదు. ఇక చివరగా కుట్టుకునే సూది దారం గురించి కూడా విను.
సూది ఎప్పుడూ చిరిగిన బట్టలను కలిపి కుడుతుంది. కాని రాత్రిపూట ఆ సూది అప్పుగా ఇస్తే ఇంట్లో వాళ్ల మధ్య గొడవలు మొదలవుతాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే బంధాలు తెగిపోయి ఆప్యాయతలు అన్నీ శాశ్వతంగా దూరమవుతాయి. సూది మన అదృష్టాన్ని క్రూరంగా పెడిచి చిల్లులు చేస్తుంది అని చెప్పింది. అలాగే దారం అప్పుగా ఇస్తే మన ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. మన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయి ఎన్నో నష్టాలు వస్తాయి. సూది దారం చీకటి పడ్డాక ఎవరికి ఇచ్చినా సరే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందుకే మన పూర్వీకులు మరియు పెద్దలు వీటిని రాత్రిపూట అసలు ముట్టుకోకూడదు అని చెబుతారు. ఈ మాటలు అన్నీ విన్న సీతమ్మ కన్నీళ్లతో ఆ వృద్ధురాలి కాళ్లమీద ఒక్కసారిగా పడిపోయింది. అవ్వా, నేను తెలియక ఎంతో పెద్ద పాపమే చేశాను. నా చేతులారా నా పచ్చని సంసారాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ భయంకరమైన దరిద్రం నుండి ఎలా బయటపడాలి? దయచేసి నాకు ఏదైనా దారి చూపించు అవ్వా అని ఎంతో దీనంగా ప్రాధేయపడింది. ఆమె బాధ చూసి ఆ వృద్ధురాలి మనసు ఎంతో కరిగింది. తెలియక చేసిన తప్పుకు భగవంతుడు కఠినంగా శిక్షించడమ్మా, కాని ఆ తప్పును వెంటనే తెలుసుకుని సరిదిద్దుకోవాలి. ఇకపైన రాత్రిపూట ఆ వస్తువులు ఎవరికీ పెరపాటున కూడా ఇవ్వకు. నీ ఇంటి లక్ష్మి నీ ఇంట్లోనే ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అని ఆప్యాయంగా సీతమ్మ భుజం తట్టి ధైర్యం చెప్పింది. సరిగ్గా అదే సమయంలో రామయ్య పొలం నుండి ఇంటికి వచ్చాడు. పగలంతా కష్టపడి ఎంతో అలసిపోయి ఉన్నాడు. ఇంటికి రాగానే తన భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసి అతని గుండె ఒక్కసారిగా జారిపోయింది. చేతిలో ఉన్న వ్యవసాయ పనిముట్లు కింద పడేసి గబగబా సీతమ్మ దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది సీత, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. సీతమ్మ తన కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగినదంతా భర్తకు చెప్పింది. ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అన్నీ రామయ్యకు ఏడుస్తూనే వివరించింది. రామయ్యకు కూడా అసలు విషయం అప్పుడే స్పష్టంగా అర్థమైంది. ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు అసలు కారణం ఏంటో తెలిసి అతను కూడా ఎంతో ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాడు. ఇప్పుడు ఈ దరిద్రం మనల్ని వదిలిపోవాలంటే మనం ఏం చేయాలి? ఆ వృద్ధురాలు ఏమైనా పరిహారం చెప్పిందా అని రామయ్య ఎంతో ఆతృతగా తన భార్యను అడిగాడు. సీతమ్మ వెంటనే అవ్వవైపు ఆశగా తిరిగింది. దయచేసి మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని చేతులు జోడించి ఇద్దరూ ఆమెను దీనంగా వేడుకున్నారు. ఆ దంపతుల ఏడుపు చూసి ఆ వృద్ధురాలి మనసు జాలిగా కరిగింది. వాళ్ల కళ్లలో పేరుకుపోయిన అంతులేని దుఃఖం చూస్తుంటే ఎవరికైనా సరే కన్నీళ్లు రావడం ఖాయం. చేతికి అందివచ్చిన పచ్చని పంట కళ్లెదుటే నాశనమైతే ఒక పేద రైతు గుండె ఎంతలా రగులుతుందో రామయ్య కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. మన పెద్దలు ఎప్పుడూ ఊరికే ఒక మాట అనరు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అని అంటుంటారు. అలాగే ఇప్పుడు మీ చేతులు మీరే కాల్చుకున్నారు. అమ్మా సీత, ఇల్లు ఎప్పుడూ సిరిసంపదలతో కళకళలాడాలి అంటే కేవలం రాత్రింబవళ్లు కష్టపడితే మాత్రమే సరిపోదు. మన ప్రవర్తనలో దేవుడు మెచ్చే ఒక క్రమశిక్షణ ఉండాలి. పొద్దున పూట అడిగిన వారికి దానం చేయడం ఎంతో గొప్ప విషయం. కాని రాత్రి చీకటి పడిన తర్వాత ఎవరికైనా ఇస్తే మన పుణ్యం అంతా పాపంగా మారిపోతుంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. అందుకే తెలియక చేసిన తప్పులకు పరిహారం తప్పకుండా ఉంది అని అవ్వ ఓదార్చింది. ఇంతగా కష్టపడుతూ కన్నీరు కారుస్తున్న ఈ దంపతులను చూస్తుంటే దయగల ప్రతి ఒక్కరి గుండె కరిగిపోవాల్సిందే కదా. మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి కష్టాలు ఎప్పుడైనా అనుభవించి ఉంటే, లేదా ఈ దంపతులకు ఆ లక్ష్మీదేవి కరుణ పూర్తిగా దక్కాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే దయచేసి వెంటనే కామెంట్స్ లో జై లక్ష్మీమాత అని రాయండి భక్తులారా. మీ స్వచ్ఛమైన ప్రార్థనలు ఆ చల్లని తల్లికి తప్పకుండా చేరుతాయి. మీకు పురాణాలలో జరిగిన ఒక అద్భుతమైన ఇతిహాసం గురించి చెబుతాను వినండి. పూర్వం చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు దానగుణం ఎంతో ఎక్కువ కాబట్టి అందరూ ఆయనను పొగడేవారు.
ఒకరోజు సాయంత్రం చీకటి పడే వేర ఒక మాయావి సాధువు రూపంలో గుమ్మం ముందుకు వచ్చాడు. రాజును మాయమాటలతో ఏమార్చి రాత్రిపూట తెల్లని ఉప్పు మరియు పాలు దానంగా అడిగి తీసుకున్నాడు. ఆ ఒక్క దానం వల్ల జరిగిన నష్టం ఏమిటో తెలుసా? ఆ క్షణం నుండే చంద్రసేనుడి రాజ్యం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. అతని కోటలోని నిధులు అన్నీ మాయమైపోయాయి. చివరికి ఆ మహారాజు కట్టుబట్టలతో తన భార్యను తీసుకుని అడవుల పాలయ్యాడు. రాత్రి వేర అదృష్టాన్ని ఇతరుల చేతిలో పెడితే ఎంతటి చక్రవర్తికైనా సరే ఇలాంటి దారుణమైన గతే పడుతుంది అని ఆ వృద్ధురాలు వాళ్లకు గట్టిగా హెచ్చరించింది. చూశారు కదా, అంతటి మహారాజుకే అలాంటి గతి పడితే ఇక మనమెంత? రాత్రిపూట దీపం పెట్టే వేర మన ఇంటి గుమ్మం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఆ సమయంలో గుమ్మం దాటి ఏ తెలుపు వస్తువు బయటికి వెళ్లినా అది ఏ ఇంటికైతే వెళుతుందో ఆ ఇంటికి అదృష్టాన్ని పూర్తిగా పంచుతుంది. అందుకే పూర్వం మన అమ్మమ్మలు మరియు నాయనమ్మలు ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించేవారు. సాయంత్రం అయ్యాక పక్కింటి వాళ్లు ఎవరైనా సరే పెరుగు అడిగితే వాళ్లు అస్సలు ఇచ్చేవారు కాదు. బాబు, చీకటి పడింది కదా, రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళు అని ఎంతో కరాఖండిగా ముఖం మీదే చెప్పేవారు. వాళ్లు అలా చెప్పడం వెనుక వాళ్ల స్వార్థం లేదు, తమ ఇంటి లక్ష్మి వెళ్లిపోకూడదు అన్న ఒకే ఒక్క భయం. ఈ రహస్యం తెలియక నువ్వు రోజుకొకటి ఇస్తూ వచ్చావు సీత అని మందలించింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పరిహారం గురించి చెబుతాను, జాగ్రత్తగా వినండి. రేపు శుక్రవారం రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా కడగండి. వాకిట్లో చక్కగా పసుపు నీళ్లు చల్లి ముగ్గులు పెట్టండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించండి. ఆ తర్వాత మీ పూజాగదిలో ఆవు నెయ్యితో ఒక చిన్న ఇత్తడి దీపం వెలిగించండి. ఆ దీపం ముందు ఒక పచ్చని తమలపాకు పెట్టి అందులో కొద్దిగా కల్లుప్పు పోసి ఉంచండి. కల్లుప్పు ఎక్కడ ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అక్కడ ఉన్నట్లే లెక్క. ఆ ఉప్పు మీద పసుపు కుంకుమలు కొద్దిగా వేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి దండం పెట్టుకోండి. అమ్మ తల్లి, ఇన్నాళ్లు మేము తెలియక ఎన్నో తప్పులు చేశాము. దయచేసి మమ్మల్ని క్షమించి మా ఇంటికి తిరిగరా తల్లి అని వేడుకోండి. ఆ తల్లి ఎంతో కరుణామయి కాబట్టి మీ కన్నీళ్లు చూసి ఖచ్చితంగా కరిగిపోతుంది. పూజ పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులోని ఉప్పును బయటికి తీసుకెళ్ళండి. ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా వరుసగా 5 శుక్రవారాలు ఎంతో నిష్ఠగా ఆరాధించండి. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోయేలా మీ ఇంట్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అప్పులన్నీ తీరిపోయి మీ ఇంట్లో ధనం స్థిరంగా నిలబడుతుంది అని అవ్వ భరోసా ఇచ్చింది. ఈ మాటలు వినగానే రామయ్య మరియు సీతమ్మ దంపతులకు గుండెల్లో అప్పుడే ఒక కొత్త ఆశ చిగురించింది. ఇన్నాళ్లు భయంకరమైన చీకటిలో మగ్గపోయిన వాళ్ల జీవితంలో ఆ వృద్ధురాలి మాటలు ఒక వెచ్చని ఉదయపు వెలుగులా కనిపించాయి. వెంటనే ఇద్దరూ అవ్వ కాళ్ల మీద పడి ఏడుస్తూ కృతజ్ఞతలు చెప్పారు. మీరు సాక్షాత్తు ఆ భగవంతుడే పంపిన దేవతలా మాకు కనిపించారు, మాకు మళ్లీ బతికే దారి చూపించారు అని ఆనందంతో ఉప్పొంగపోయారు. ఆ వృద్ధురాలు వాళ్ల మాటలకు ఆనందంగా చిరునవ్వు నవ్వింది. చేతులెత్తి వాళ్ళిద్దరినీ చల్లగా ఉండమని మనసారా ఆశీర్వదించింది. తల్లి, ఇకపై మీ కష్టాలన్నీ పూర్తిగా కరిగిపోయినట్లే, ఎందుకు భయపడకండి అంటూ ఆ ఊరి వీధిలోకి మెల్లగా నడిచి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లిపోగానే వాళ్ల గుండెల్లో అప్పటివరకు ఉన్న పెద్ద భారం ఒక్కసారిగా నేలమీదకి దిగిపోయినట్లు ఎంతో తేలికగా అనిపించింది. ఆ రాత్రి నెమ్మదిగా చీకటి పడింది. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ మెరుస్తున్నాయి. రామయ్య మరియు సీతమ్మ తమ పూరి గుడిసె గుమ్మం మెట్ల మీద ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ వృద్ధురాలు చెప్పిన ప్రతి మాటను మరలా మరలా తలుచుకుంటూ ఉన్నారు. సీత, ఇకపైన మనం ఎంతో జాగ్రత్తగా అడుగు వేయాలి. మన ఇంటి లక్ష్మిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటేనే కదా మన కుటుంబం పచ్చగా వర్ధిల్లేది అని రామయ్య ఎంతో నమ్మకంగా అన్నాడు. సీతమ్మ తన భర్త చేతులు ఆప్యాయంగా పట్టుకుని కన్నీళ్లతో తల ఊపింది.
అవునండి, నా పిచ్చి దానగుణమే మన పచ్చని సంసారాన్ని కొంపముంచింది. ఇక మీదట సూర్యుడు అస్తమించాక ప్రాణం పోయినా సరే ఎవరొచ్చినా గుప్పెడు ఉప్పు కాని ఒక చిన్న చుక్క పాలు కాని బయటికి వెళ్లనివ్వను. నా కన్నతల్లి లాంటి ఆ మహాలక్ష్మిని నేనే స్వయంగా బయటికి పంపను. ఈ తప్పు నా జీవితంలో మళ్లీ చేయను అని మనసులో గట్టిగా తీర్మానించుకుంది. మరుసటి రోజు ఉదయం ప్రశాంతంగా తెల్లవారింది. ఆ రోజు పవిత్రమైన శుక్రవారం కావడంతో సీతమ్మ ఎంతో నిష్ఠగా సూర్యుడు రాకముందే నిద్రలేచింది. పెరట్లోకి వెళ్లి పవిత్రమైన గోవు పేడ తీసుకువచ్చి స్వచ్ఛమైన నీళ్లు కలుపుకుంది. ఇంటి వాకిలంతా ఆ నీళ్లతో శుభ్రంగా అలికి ఎంతో అందమైన ముగ్గులు తీర్చిదిద్ది పెట్టింది. గుమ్మానికి స్వచ్ఛమైన పసుపు రాసి ఎంతో కళకళలాడేలా కుంకుమ బొట్లు పెట్టింది. ఆ తర్వాత చన్నీటి స్నానం చేసి పూజాగదిని ఎంతో శుభ్రంగా కడిగింది. రాగ మరియు ఇత్తడి కుందులను చింతపండుతో తడతడలాడేలా మెరిసేలా తోమింది. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి ఎంతో భక్తిగా 2 దీపాలు వెలిగించింది. ఆ ముసలమ్మ చెప్పినట్లుగానే ఒక ఆకుపచ్చని తమలపాకు తీసుకుని అందులో కొద్దిగా కళ్ళుప్పు పోసి పసుపు కుంకుమలతో ఎంతో అందంగా అలంకరించింది. రామయ్య మరియు సీతమ్మ ఆ దీపం ముందు ఆసనం మీద కూర్చున్నారు. మనస్ఫూర్తిగా చేతులు జోడించి దేవుడిపై భక్తితో కళ్ళు మూసుకున్నారు. అమ్మలకన్నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, ఓ లక్ష్మీదేవి, దయచేసి తెలిసి తెలియక ఇన్నాళ్లు మేము చేసిన పాపాలను క్షమించు తల్లి అని వేడుకున్నారు. మా ఇంట శాశ్వతంగా అడుగుపెట్టి మమ్మల్ని బిడ్డల్లా కరుణించు అని కన్నీళ్లతో ఆ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. పూజ పూర్తిగా ముగిసిన తర్వాత ఆ ఉప్పును జాగ్రత్తగా బయటికి తీసుకువెళ్లారు. పెరట్లో ఉన్న పవిత్రమైన తులసి కోట పక్కన ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో వేసేశారు. అలా వాళ్ల మొదటి శుక్రవారం పూజ ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకం లేకుండా ఎంతో దిగ్విజయంగా పూర్తయింది. వాళ్ల మనసులో అప్పటివరకు ఉన్న భయాలన్నీ తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహం మరియు ధైర్యం మొదలైంది. సరిగ్గా అదే రోజు సాయంత్రం చీకటి పడే సమయానికి ఆ ఇంట్లో ఒక పరీక్ష ఎదురైంది. పక్కింటి పార్వతమ్మ ఏదో అవసరం పడి సీతమ్మ వాళ్ల ఇంటికి అప్పు అడగడానికి వచ్చింది. ఏమే సీత, మా ఇంట్లో కాచిన పాలు విరిగిపోయాయే. నా మనవడు పాల కోసం బాగా ఏడుస్తున్నాడు, కాస్త పాలు ఉంటే ఇవ్వు అని ఆత్రంగా అడిగింది. సీతమ్మకు ఒక్కసారిగా వృద్ధురాలి మాటలు చెవిలో గట్టిగా హెచ్చరిస్తున్నట్లు వినిపించాయి. సీతమ్మ ఎంతో వినయంగా కాని చాలా ఖచ్చితంగా పార్వతమ్మతో ఇలా గట్టిగా అంది. అక్కా, నేను అనే మాటకి దయచేసి నువ్వు ఏమీ అనుకోకు. సాయంత్రం దీపం పెట్టే వేరే తెలుపు వస్తువులు ఇంటి నుండి బయటికి ఇవ్వకూడదు. పైగా నేను ఇప్పుడు అమ్మవారి పూజలో ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు. రేపు ఉదయం వచ్చి నీకు కావాల్సింది తీసుకెళ్ళు అని ఎంతో సున్నితంగా చెప్పేసింది. పార్వతమ్మకు ఆ క్షణంలో కొంచెం కోపం వచ్చినా సరే ఏమీ అనలేక తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. లోపల నుండి ఇదంతా గమనిస్తున్న రామయ్యకు తన భార్యలో వచ్చిన అద్భుతమైన మార్పు చూసి ఎంతో గర్వంగా అనిపించింది. అమ్మయ్య, ఇప్పటికీ నా భార్యకు శాస్త్రాలలోని అసలు విషయం పూర్తిగా అర్థమైంది. ఇక మన ఇంటికి పట్టిన దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుంది అని ఎంతో సంతోషపడ్డాడు. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. వారం వారం శుక్రవారం పూజలు ఇద్దరు కలిసే నిష్ఠగా చేస్తూనే ఉన్నారు. నెమ్మదిగా వాళ్ల ఇంట్లో ఆవహించిన కష్టాలు మంచులా కరిగిపోవడం మొదలైంది. రామయ్యకు ఊరి చివర ఒక తోటలో పని దొరికింది. చేతికి మళ్లీ 4 రాళ్లు రావడం మొదలైంది. ఇంట్లో అప్పటివరకు ఉన్న చిరాకులు మరియు గొడవలు అన్నీ పూర్తిగా మాయమైపోయాయి. ఆ సూది దారం పక్కింటి వాళ్లకి ఇచ్చిన పాపం కూడా వాళ్లని వదిలిపెట్టింది. ఇంట్లో మునుపటిలాగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. వాళ్ల కష్టాలు ఎలాగైతే నెమ్మదిగా తీరిపోతున్నాయో అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ అమూల్యమైన మద్దతు కూడా మాకు ఎంతో అవసరం. ఈ ధార్మిక ఛానల్ నడపడానికి ఎంతో శ్రమ పడుతున్నాము భక్తులారా. మీకు మా ప్రయత్నం మరియు ఈ వీడియో నచ్చితే స్క్రీన్ మీద ఉన్న QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత చిన్న విరాళమిచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఆదుకోండి. రామయ్య ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా తోటపనిలో గడుపుతున్నాడు.
పాత పద్ధతులు విడిచిపెట్టినప్పటి నుండి అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది. ఆ తోటలో పూసిన పూలలాగే వాళ్ల జీవితంలో కూడా కొత్త కాంతులు నిండాయి. సీతమ్మ మొహంలో కూడా ఒక వెలుగు, ఒక కొత్త దైవ కళ కనిపిస్తోంది. ఒకరోజు రామయ్య పొలం నుండి ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో అతనికి ఎంతో కాలంగా అప్పులు ఇచ్చిన వాళ్లు కలిశారు. గతంలో వాళ్లు రామయ్యను చూస్తే చాలు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తావా అంటూ చిందులు తొక్కి పీడించేవారు. కాని ఆ రోజు రామయ్యను చూడగానే చాలా గౌరవంగా పలకరించి పక్కకు తప్పుకున్నారు. ఆ మార్పు రామయ్యను ఆశ్చర్యపరిచింది. తను ఎంతో నియమంగా లక్ష్మీదేవిని పూజిస్తుండటమే ఈ అద్భుతానికి కారణమని అతను గ్రహించాడు. రామయ్య ఇంటికి చేరేసరికి సీతమ్మ ఆవు పాలు పితికి గిన్నెలో పోసి పక్కన పెట్టింది. ఇంతలో పెరుగంటి వాళ్లు ఎవరూ రాకుండానే గడియ పెట్టుకుంది. సూర్యాస్తమయం కాకముందే అన్ని పనులు ముగించుకోవడం ఇప్పుడు వాళ్లకు ఒక అలవాటుగా మారింది. ఆ దీపపు వెలుగులో సీతమ్మ ముఖం లక్ష్మీదేవి రూపంలా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. తన భర్తను చూడగానే చిరునవ్వుతో పలకరించింది. రామయ్య జరిగిన విషయం భార్యకు చెబితే సీతమ్మ సంతోషంతో కన్నీరు పెట్టుకుంది. అవునండి, ఆ తల్లి దయ మనకు మళ్లీ లభించింది. ఆ వృద్ధురాలి రూపంలో వచ్చిన దైవం మనకు వెలుగును చూపి వెళ్ళింది అని భక్తితో దీపం ముందు దండం పెట్టుకుంది. నిజంగా ఆ రోజు గనుక అవ్వ మన ఇంటికి రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో కదా అని భయంతో ఒకసారి తల బాదుకుంది. ఆ దంపతులు ఇప్పుడు ఎంతో ఆనందంగా బతుకుతున్నారు. పక్కవారికి సాయం చేయడం తప్పని కాదు, కాని సమయం సందర్భం తెలిసి చేయడం ముఖ్యం. సూర్యాస్తమయం అయ్యాక అప్పుగా ఏది ఇచ్చినా అది మన అదృష్టాన్ని మనమే పంపేయడం అవుతుందని ఇరుగు పెరుగు వారికి కూడా వాళ్లు నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పసాగారు. మన ఇంటిని కాపాడుకుంటూనే పక్కవారికి సాయం చేయవచ్చని నేర్పించారు. అయితే ఒక విషయం మాత్రం గమనించాలి భక్తులారా, కేవలం వస్తువులు ఇవ్వకపోతేనే సరిపోదు. మన ఇంట్లో ఉండే కోపం, ద్వేషం, అసూయ లాంటివి కూడా లక్ష్మీదేవికి అస్సలు నచ్చవు. సీతమ్మ తన మనసులోని చిన్న చిన్న అనుమానాలను కూడా ఈ పూజల వల్ల తొలగించుకుంది. ఇప్పుడు వాళ్ల ఇంట్లో మాటల కంటే పనుల్లోనే ఆప్యాయత ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరోజు రాత్రిపూట ఎవరు ఊహించని విధంగా ఆ వృద్ధురాలు మళ్లీ వాళ్ల ఇంటివైపు వచ్చింది. రామయ్య మరియు సీతమ్మ ఆవిడను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. లోపలికి రండి అవ్వా అని ఆప్యాయంగా పిలిచారు. ఆమె నవ్వుతూనే ఆ ఇంటి ముందు నిలబడింది. తన కళ్లతో ఆ ఇంటి లోపల ఉన్న ప్రశాంతతను చూసి ఎంతో మురిసిపోయింది. తల్లి, మీరు నేను చెప్పిన నియమాలను ఎంత బాగా పాటిస్తున్నారో మీ ఇల్లు చూస్తుంటేనే తెలుస్తోంది. ఇక్కడ లక్ష్మీదేవి తన పాదాలను స్థిరంగా మోపింది. ఇక మీ ఇంట్లో ఏ కష్టాలు రావు, ఐశ్వర్యం ఎప్పుడూ ఇలాగే నిలబడి ఉంటుంది అని ఆశీర్వదించింది. ఆమె నోటి నుండి వచ్చిన ఆ మాటలు ఆ దంపతులకు 10,000 వరహాలతో సమానం. రామయ్య వెంటనే గబగబా లోపలికి వెళ్లి పాలు లేకపోయినా తాజా పండ్లను తీసుకువచ్చాడు. అవ్వా, ఏదైనా తీసుకో అని బతిమాలాడు. కాని ఆమె నవ్వుతూ తల ఊపింది. వద్దు బాబూ, మీ ఆప్యాయతే నాకు చాలు. ఈ ప్రపంచం తెలియక చేసే తప్పులను సరిదిద్దడమే నా బాధ్యత అని చెప్పి అక్కడి నుండి మెల్లగా నడిచి మాయమైపోయింది. సీతమ్మ ఆ వృద్ధురాలు వెళ్లిన దిశవైపు చూస్తూ ఒక నిమిషం పాటు అలాగే స్తంభించిపోయింది. ఆమె సాక్షాత్తు ఆ మహాలక్ష్మియే ఈ రూపంలో వచ్చిందా అని రామయ్యను అడిగింది. రామయ్య కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఆ వృద్ధురాలు ఎవరైనా సరే ఆ తల్లి సలహాతోనే తమ జీవితం బాగుపడిందని వారిద్దరికీ ఒక నమ్మకం కలిగింది. అప్పటి నుండి వాళ్ల ఇంట్లో ఒక ప్రత్యేకమైన నియమం పెట్టుకున్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం తమ దగ్గర ఏది ఉన్నా సరే అవసరమైన వారికి దానం చేయడానికి ఒక చిన్న భాగాన్ని ముందుగానే పక్కన పెట్టేవారు.
తద్వారా లక్ష్మీదేవికి తమ దానగుణం మీద నమ్మకం కలిగించారు. ఆ దంపతులు ఇప్పుడు ఊరికే ఒక ఆదర్శంగా నిలిచారు. ఇతరులు కూడా వాళ్లను చూసి నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆ సూది దారం మరియు ఉప్పు విషయంలో ఇప్పుడు ఆ ఊరి వాళ్లంతా ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఆ వృద్ధురాలు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం ఊరంతా పాకి అందరి ఇళ్లలో ప్రశాంతత నింపింది. రామయ్య సీతమ్మల దయవల్ల ఆ ఊరి మొత్తం ఇప్పుడు సిరి సంపదలతో తులతూగుతోంది. చిన్న చిన్న పొరపాట్లే మన జీవితాన్ని మారుస్తాయని వాళ్లు అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అంతా అనుకున్నట్లుగానే దైవ అనుగ్రహం ఆ కుటుంబంపై పుష్కలంగా కురిసింది. వారి కష్టాలన్నీ మంచులా కరిగిపోయి జీవితంలో ఒక కొత్త ఆనందం మొదలైంది. ఇప్పుడు రామయ్యకు తన కుటుంబం అంటే ఒక గౌరవం పెరిగింది. సీతమ్మ ప్రతి నిమిషం లక్ష్మీదేవిని స్మరించుకుంటూ గడుపుతోంది. ఎంతటి కష్టం వచ్చినా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలని ఆ దంపతులు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇతరులకు అప్పులు ఇవ్వకూడదని కాదు, ఇచ్చే సమయం మరియు పద్ధతిని తెలుసుకోవాలని ఊరివారికి బాగా వివరించారు. సీతమ్మ ఇప్పుడు పక్కింటి వారిని కూడా చైతన్యవంతం చేస్తోంది. ఆ సెంటిమెంట్ మరియు శాస్త్రం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అందరికీ ఎంతో ఓపికతో అర్థమయ్యేలా చెబుతోంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చివరి దశకు చేరుకున్న తరుణంలో ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి భక్తులారా. ఈ ఛానల్ ద్వారా ఇలాంటి ఎన్నో పురాతన రహస్యాలను మీరు తెలుసుకోవాలని మేం ఎంతో శ్రమ పడుతున్నాము. ఈ చిన్న ప్రయత్నానికి మీ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ శక్తి కొద్దీ విరాళం అందించి ఈ ధర్మ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లండి. మీ చిన్న సాయం మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. రామయ్య మరియు సీతమ్మల జీవితం ఇప్పుడు అందరికీ ఒక పాఠం. మన పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడూ వ్యర్థం కావు. వాటి వెనుక ఎంతో లోతైన అర్థం మరియు శాస్త్రీయత ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, ఉప్పు, సూది ఇవ్వకూడదనే నియమం కేవలం మన లక్ష్మిని కాపాడుకోవడానికే కాదు, మన ఇంట్లో ఉండే సానుకూల శక్తిని నిలబెట్టుకోవడానికి కూడా అని ఇప్పుడు ఊరి వారందరూ గట్టిగా నమ్ముతున్నారు. చివరిగా ఒక మాట, దానం చేయడం ఎంతో పుణ్యప్రదమైన పని, కాని దాన్ని ఏ సమయంలో చేయాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. లక్ష్మీదేవి నివాసం ఉండే గడపను మనం ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఆ తల్లిని ఆహ్వానించడం మన కుటుంబానికి సంపదను మరియు శాంతిని కలిగిస్తుంది. ఈ చిన్న చిట్కాను మీరు కూడా మీ జీవితంలో పాటించండి. మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతమైన మార్పులు రావాలని, ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ ఇళ్లపై ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కథ ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. అంతవరకు సెలవు. ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.